నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ఆరోపణ. కార్మిక హక్కులు కాలరాసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కార్మిక సంఘాల నేతలు మండిపాటు. విజయవాడలో కొత్తగా ఇండి రివర్ ఈవీ బైక్ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు. రాజకీయాలకు అతీతంగా నిస్వార్థ సేవ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు గూండా ఉమామహేశ్వరరావు వెల్లడి. రెండపాడులో కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు ఖండించాయి. రాజకీయ పర్యటనలో రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకోవడం తగదన్నారు. ఆదివారంలో ఉన్నప్పుడు కమ్మ వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని, రాజధాని విషయంలో కూడా ఇతర కులాలలో కమ్మ వారిపై ద్వేషం కలిగేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేపట్టిన ఓదార్పు యాత్రలో కమ్మ కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కమ్మవారి సేవా సమితి ఉపాధ్యక్షుడు గుమ్మడి రామకృష్ణ పలువురు ప్రతినిధులు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. గుమ్మడి రామకృష్ణ మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గం అన్ని పార్టీలో ఉందని, ఓదార్పు యాత్రలో కమ్మ కులాన్ని ప్రస్తావించడం అవసరమని అన్నారు. కొడాలి నాని వంటి వారిని కమ్మ సామాజిక వర్గం నేతలకు విరుద్ధంగా ఉపయోగించారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు సంబంధం లేని భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానించారని, అమరావతిని కమ్మరావతిగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. కమ్మ సేవా సమితి అధికార ప్రతినిధి పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ రాజకీయ పర్యటనలు రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకోవడం తగదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కమ్మ వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని, రాజధాని విషయంలో కూడా ఇతర కులాలలో కమ్మవారిపై ద్వేషం కలిగేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కమ్మ సేవా సమితి ప్రతినిధి సూరపనేని స్వరూపారాణి మాట్లాడుతూ జగన్ పరామర్శ ఉద్దేశం ప్రజలను రెచ్చగొట్టడమే అని వ్యాఖ్యానించారు. రెంటపాడు పర్యటనలో 2029లో అధికారంలోకి వస్తే నరుకుతాం అనే ప్లకార్డులు ప్రదర్శించడం ఆందోళన కలిగించేదని విమర్శించారు. ముత్తవరపు రామకృష్ణ మాట్లాడుతూ జగన్ పార్టీలో కమ్మ వారికి అధ్యక్ష ఉపాధ్యక్ష స్థాయిలో అవకాశం ఉందా, ప్రభుత్వంలో ఒక మంత్రి పదవి ఇచ్చారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క రాజకీయ పర్యటనలో భాగంగా అక్కడ రాజకీయాల గురించి మాట్లాడటంలో అది మీ ఇష్టం. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా రాజకీయాలు మాట్లాడవచ్చు, కానీ ఒక కుల ప్రస్తావన తీసుకొచ్చి సమాజంలో కులాల మీద మతాల మధ్య ఒక విద్వేషాన్ని సృష్టించేటువంటి నైజాన్ని ఇప్పటికీ విడనాడకపోవటం చాలా దురదృష్టకరం. దీనిని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తరఫున, కమ్మ సేవా సమితి గుంటూరు విజయవాడ చాప్టర్ల అందరి తరఫున, వివిధ కమ్మ సంఘాలందరి తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీలో వైఖరి మారలేదు. గత పరిపాలన కాలంలో కూడా కమ్మ విద్వేషంగా, అంటే ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ ప్రజల మధ్య కమ్మ ద్వేషాన్ని సృష్టిస్తూ ఏ విధంగా పరిపాలన చేశారో అనేక ఉదంతాలు ఉన్నాయి. దాంట్లో చాలా ప్రధానమైనటువంటిది అమరావతి రాజధానిని ధ్వంసం చేయడానికి మొట్టమొదటిగా మీరు చేసినటువంటి ఆరోపణ అమరావతి రాజధాని అనేది ఒక కమ్మ రాజధానిగా. అంటే నిజంగా మీకు కమ్మ కులస్తులు అభివృద్ధిలోకి ముందుకు రాకూడదు, కమ్మ కులస్తుల్ని ప్రజలందరినీ కూడా కమ్మ కులస్తుల మీద అవాకులు చవాకులు పేలుతూ ప్రజలందరి చేత వీళ్ళ మీద ఒక విద్వేషాన్ని సృష్టించాలి అనేటువంటి మీ నైజం ఎప్పటికీ ప్రజా ఆమోదయోగ్యం కాదు అని తెలియజేయడానికే 2024లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు. అంటే ఒక కులాన్ని దూషిస్తే కమ్మవారి గురించి మీకేం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు? కమ్మవారి చరిత్ర ఒకరోజు చదువుకుంటే కమ్మవారి ఏ విధంగా ఈ సమాజ అభివృద్ధికి దోహదం చేశారో నీకు తెలుస్తూ ఉంటుంది. కమ్మవారు ఈ యొక్క సామాజిక అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధికి ముఖ్యంగా
తెలుగువారిగా ప్రసిద్ధి చెందడానికి కారకులు కమ్మవారు అనేక సామాజిక దాతృత్వ కార్యక్రమాలతో ఏ విధంగా సమాజంలో ముందడుగు వేస్తూ ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. అటువంటి కులాన్ని ప్రోత్సహించాల్సింది పోయి నువ్వు ఆ కులం మీద విధ్వంసం సృష్టించి నువ్వు రాజకీయాలను నడపాలనుకుంటున్నావు. నీ రాజకీయాలు చెల్లవు. నువ్వు ఒక డిఎస్పీలు మార్పు చేస్తే, డిఎస్పీల్లో ట్రాన్స్ఫర్స్ ఇస్తే, ప్రమోషన్స్ ఇస్తే దానికి కమ్మ కులాన్ని ఆపాదిస్తావు. అన్ని అభూత కల్పనలతో, అవాస్తవాలతో. నువ్వు కమ్మ కులానికి చెప్పినటువంటి దాన్ని కమ్మ కులానికి ఆపాదించి నువ్వు కామెంట్లు చేసి దేశాన్ని సృష్టించినటువంటి ఏ ఒక్క అంశంలో అయినా నీకు భారతదేశం అనుసరించే పురాతనమైన యోగా ప్రతి ఒక్కరూ వాలపరుచుకోవాలని, పాటిస్తే ఆరోగ్యంగా జీవిస్తారని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ చినకొండలరావు అన్నారు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు. యోగాపై ప్రజలకు, విద్యలకు అవగాహన కల్పించేందుకు విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. వన్ టౌన్ గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలోని శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర అవగాహన సదస్సు ర్యాలీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టూ టౌన్ సిఐ చినకొండలరావు, యోగా సాధన సమితి వ్యవస్థాపకులు సత్యనారాయణ పాల్గొని విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా చేయడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని చెప్పారు. అనంతరం శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ పుప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా ప్రతిరోజు యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ విద్యార్థులకు యోగా పట్ల మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని అవగాహన ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ నిత్య యవ్వనంతో నూతన ఉత్సాహాన్ని పొందడం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతున్నారన్నారు. యోగాసనాల ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. యోగాసనాలను ప్రజల జీవన శైలిలో ఒక భాగంగా చేసేందుకు యోగాంధ్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అనంతరం పంజా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం వైజాగ్లో నిర్వహించుకోబోతున్నాము. దీనికి మరి మన ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి, వీరి యొక్క ముఖ్య ఆతిథ్యంలో, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర యొక్క ఆధ్వర్యంలో వీరు నిర్వహిస్తున్నటువంటి చక్కని ఈ యోగా కార్యక్రమాన్ని మేము మరి ప్రజల్లోనికి తీసుకురావడం కోసం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగాంధ్ర కార్యక్రమాలని అవగాహన చేసుకునే విధంగా, ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా మా విద్యాంజలి విద్యార్థుల చేత ఈరోజు మేము ఈ అవగాహన ర్యాలీ చేయడానికి మేము సంసిద్ధమయ్యాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సిఐ చినకొండలరావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మా పిల్లలందరినీ కూడా ఈ యోగా దిశగా పిల్లలందరినీ నడిపించాలనేటువంటి ఉద్దేశంతో అందరికీ నమస్కారం అండి. రేపు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు విద్యాంజలి పాఠశాల వాళ్ళు ఈ యోగా అవేర్నెస్కి సంబంధించి ఇంటర్నేషనల్ మాస్టర్ గారితో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాంటి కార్యక్రమంలో నేను పాలుపంచుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరూ కూడా తమ దైనందిన జీవితాల్లో చాలా ఒత్తిడితో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా యోగా మంచి పరిష్కారం అండి. మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రోడ్లమ్మట పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీరున్న చోట ఇంట్లోనే ఉండి ఒక 30 నుంచి 45 నిమిషాలు యోగా ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలాగే మంచి ఆరోగ్యంతో కూడా మీరు జీవించగలుగుతారు. కాబట్టి అందరూ కూడా ఈ యోగాని ఫాలో చేయండి. యోగా ప్రోటోకాల్ అనేది ఇప్పుడు అందరూ ఒక 45 నిమిషాలు యోగా ప్రోటోకాల్ ప్రతి చోట ఇప్పుడు దొరుకుతుంది మీకు. ఆ ప్రోటోకాల్ ఫాలో చేసి సింపుల్ యోగా ఆసనాలు కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజులు కానీ మీరు డైలీ జీవితంలో భాగంగా చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. థ్యాంక్ యూ.
ప్రభుత్వం ప్రచార ఆర్భటాలు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ఆరోపించారు. ప్రభుత్వం సూపర్ 6 పథకాలు నడకన నడుస్తున్నాయని ఆరోపించారు. తల్లికి వందనం పథకంలో అనేక షరతులు పెట్టి లక్షలాది మందికి అమలు కాకుండా ఆటంకాలు కలిగించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం పెట్టిన షరతులను పక్కన పెట్టి చదువుకున్న ప్రతి విద్యార్థికి ఎంతవరకు చదివితే ఎంతవరకు చదివి మాది భరోసా అని చెప్పిన కూటమి నేతలు మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గ్యాస్ నగదు బదిలీ పథకంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీని బదులు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడితే ఈ నిధుల కోసం ప్రజలు బ్యాంకుల చుట్టూ గ్యాస్ కంపెనీ చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదని, వాళ్ళు పనులు కోల్పోకుండా ఉపయోగం ఉంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం అవుతుంది. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ వర్షాకాలంలో చిన్నపాటి వర్షాలకే మొత్తం రోడ్లన్నీ జలమయం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం, అలాగే ఈ అవుట్ఫాల్ డ్రైన్ సంబంధించినటువంటి నిర్వహణ, రోజువారీ షిల్టు తీసే కార్యక్రమం లోపాలు, అలాగే మనకున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పశ్చిమ నగరంలో 10 ఏళ్ల నుంచి అలాగే పెండింగ్లో ఉండడం, వెరసి విజయవాడ పశ్చిమ నగరంలో డ్రైనేజీ వ్యవస్థని అభివృద్ధి చేసే దిశలో అభివృద్ధి అనే పేరు జరుగుతుంది, కానీ ఇక్కడ ఫలితాలు మాత్రం కనబడట్లేదు. ముఖ్యంగా ఈ 1 టౌన్లో ఉన్నటువంటి ముఖ్యమైన డ్రైన్స్ నిర్మాణంలో ఇంజనీరింగ్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీనికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవడం కూడా ఈ వర్షపు ముంపు, చిన్నపాటి వర్షాలకి ముంపుకు గురవుతున్న పరిస్థితి. దీన్ని నివారించేదానికి ప్రస్తుతం ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు మరి ప్రమాదం జరిగి గాయంతో హైదరాబాద్లో ఉన్నారని తెలియజేశారు. త్వరగా ఆయన కోలుకొని ఈ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద దృష్టి సారించాలని, ప్రజలందరికీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 298 కోట్ల రూపాయలు స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధుల్ని గత 10 ఏళ్ళ నుంచి విజయవాడకి ఇవ్వకుండా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ 298 కోట్ల రూపాయలు విజయవాడకి ఇస్తే ఈ పెండింగ్లో ఉన్నటువంటి స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణాలకి ఆ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వర్షపు ముంపు నుంచి విజయవాడ నగరాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేయొచ్చు. అందుకు అనుగుణంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ గారు దీనికి బాధ్యత తీసుకొని విజయవాడ నగరానికి చెందవలసిన స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధులు 298 కోట్లు, అలాగే ఏపీ గ్రాంట్స్ నిధులు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీ గ్రాంట్స్ నిధులని జీవో ఇచ్చారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం మేము 100 కోట్లు కాదు 150 కోట్లు అని చెప్పి వాళ్ళు ఒక జీవో ఇచ్చారు. జీవోలు అయితే ఇస్తున్నారు తప్ప నిధులు మాత్రం విజయవాడ నగరానికి విడుదల చేయట్లే. వాటికి సంబంధించి కూడా 150 కోట్ల నిధులు కూడా విడుదల చేయాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మనకి 15 ఫైనాన్స్ 15 ఆర్థిక సంఘ నిధులు విజయవాడ నగరానికి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేద్దాం. గత కొన్ని నెలల నుండి కార్మికులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని, ఆందోళనకు రాష్ట్రంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు సంఘీభావం తెలియజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించడం జరిగిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 21వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన వస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జోక్ చేసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగాన్ని కొనసాగిస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. నగరంలోని బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రోజురోజుకి ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్యను పూర్తిగా విచ్ఛిన్నం చేయడంతో పాటు 100 స్కూళ్లు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు విద్యాశాఖ మంత్రి జోకింగ్ చేసుకుని ప్రాథమిక విద్యకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంటే ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని నాశనం చేయడానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకుని అర్థమవుతుంది. ఈ 11,440 కోట్ల స్పెషల్ ప్యాకేజీ దాని అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది, కార్మికులు కూడా అర్థమైంది. ఈ 11,400 కోట్లలో నిబంధనలు ఉన్నాయి. జీతభత్యాలకు వాడకూడదు, దాన్ని ముడి సరుకుకు వాడకూడదు, యంత్రాలకు వాడకూడదు. ఎందుకు ఇచ్చినట్టు దీన్ని?
జీతాలు ఇవ్వద్దు, ముడి సరుకు ఇవ్వద్దు, యంత్రాలకు వాడకూడదు. ఇది ప్యాకేజీ యొక్క అసలు స్వరూపం. ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుందండి? యంత్రాలు లేకుండా, ముడి సరుకు లేకుండా, కార్మికులకు జీతభత్యాలు లేకుండా ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుంది? దీనికి ఏమన్నా ఒక ప్రత్యేకమైన యోగా ఉందేమో ప్రధానమంత్రి రేపు చెప్పాలి. ఫ్యాక్టరీ నడపడానికి కూడా యోగా ఉంటే నడిపించేయమనండి, అభ్యంతరం లేదు. ఏం చేశారు? 11,400 కోట్లు, 500 కోట్లు జిఎస్టీ కింద మళ్ళీ వెనక్కి లాగేసుకున్నారు. 500 కోట్లు జిఎస్టీ, 9,346 కోట్లు బ్యాంకు వడ్డీలకి, అప్పులకి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పాత బకాయి పన్నులకి జమ వేసుకున్నారు. అంటే ఇట్లా ఇచ్చి అదేదంటారు, ఎడం చేతి ఇచ్చి పుర చేత లాగేసుకున్నారు. ఇక యాక్చువల్గా ఫ్యాక్టరీకి మిగిలింది ఎంత అంటే ఈ ప్యాకేజీలో 1,594 కోట్లు. ఇంతకన్నా ఘోరమైన అన్యాయం అని ఉందా? ఇది మోసం చేయటం కాదా? ద్రోహం కాదా? వంచన కాదని మేము అడుగుతున్నాం. ప్యాకేజీ పేరుతో వంచన చేయటం ఎవరిని ఉద్ధరించడం? రాష్ట్రాన్ని ఉద్ధరించడానిక, ప్రజలను మభ్యపెట్టడానిక, మోసం చేయడానిక? ఈ రకంగా మోడీ మోసం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కనీసం రేపు విశాఖపట్నం వచ్చినప్పుడైనా సరే అంత పెద్ద సభ పెట్టి, ఇప్పుడు రాజధానికి వచ్చారు, అమరావతికి తుస్సుమని పోయింది, ఒక పైసా కూడా ఇవ్వాల, లోన్లు ఇప్పిస్తామన్నారు. ఆ లోన్లు వడ్డీలు అవన్నీ కూడా మన నెత్తి మీద పడిపోతాయి. లోన్లు ఇప్పిస్తారు, మన నెత్తి మీద పడిపోతాయి. ఇప్పుడు విశాఖపట్నం ప్యాకేజీ బోగస్ అనేది తేలిపోయింది. కనీసం దీన్ని మేము ప్రైవేటీకరించము, ప్రభుత్వ రంగంలో నడుపుతాము అనే ప్రకటన తెలుగుదేశం వాళ్ళు, లేదా పల్లా శ్రీనివాసరావు, లేకపోతే అచ్చెన్నాయుడు గారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారో చెబితే కుదరదు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ప్రధాని చేత ఈ ప్రకటన చేయించాలి. మీకు నిజాయితీ, నీతి, చిత్తశుద్ధి, విశాఖపట్నం పట్ల, అభివృద్ధి పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరించాం, ప్రభుత్వ రంగంలో నడుపుతాం. కార్మిక హక్కులు కాలరాసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. 10 గంటలు పెంచాలని నిర్ణయాన్ని తక్షణమే విరమించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల గాలి కొదిరి కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. 10 గంటల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పక్షంలో కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 10 గంటల పెంపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర, సిఐటియు నేత ఎన్సిహెచ్ నరసింగరావు, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి పొలారి మాట్లాడుతూ 10 గంటలను పెంచుతూ కూటమి ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 139 సంవత్సరాల క్రితం పోరాడి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని అవహేళన చేస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మహిళలకు పగటి పూటే రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం శ్రామిక మహిళలను రాత్రి వేళల్లో పని చేయించడాన్ని మానుకోవాలన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాలే కూటమి పెద్దలకు ముఖ్యమని విమర్శించారు. గత 15 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో కనీస వేతనాలను సవరించలేదని, తక్షణం సలహా మండలిని నియమించి ధరలను అనుగుణంగా కనీస వేతనాన్ని 26,000 నిర్ణయించి రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. 26,000 లోపు జీతాలు ఉన్న కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చే 4 లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు నిలుపుదల చేయకపోతే కార్మిక ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని కూటమి నేతలను హెచ్చరించారు. నా పేరు కె పోలారి, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధిగా ఉండాలి, కార్మిక వర్గానికి అభివృద్ధిగా ఉండాలి, రైతాంగానికి అభివృద్ధిగా ఉండాలి, మహిళలకు అభివృద్ధిగా ఉండాలి. కానీ చంద్రబాబు గారి దృష్టిలో అభివృద్ధి అంటే కేవలం పెట్టుబడిదారుల అభివృద్ధి, వ్యాపారస్తుల అభివృద్ధి. వాళ్ళ కోసం వాళ్ళ కార్మిక వర్గాన్ని మరి 10 గంటలు పెంచేసి ఇబ్బందులు పాలు చేయాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైతే 8 గంటల పని సాధించుకుని ఉందో ఆ 8 గంటల పని వల్ల 10 గంటలకు మారుస్తూ ఉన్నారు. అట్లాగే ఓటీని పెంచేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలకు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధానం వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ కుటుంబాలతో గడిపే అవకాశం లేకుండా 8 గంటలు పనిచేసిన తర్వాత మన కుటుంబం కోసం, పిల్లల కోసం ఏదైతే శ్రామికులు ఉపయోగించుకోవాలో ఆ సమయాన్ని లేకుండా చేసే ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా ఏదైతే 10 గంటలు పెంచుతూ ఉన్నారో వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. అదే రకంగా ఇవాళ ఉపాధి పథకాలని, లేదా ముఖ్యంగా సంక్షేమ పథకాలని మొత్తం కార్మిక వర్గం అందే రకంగా 20,000 రూపాయలు కనీస వేతనంగా మార్చి 25,000 రూపాయల లోపు ఉన్న అందరికీ సంక్షేమ పథకాలు అమలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేబర్ కోడ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి నిర్వహించిన ర్యాలీని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖియా లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో అమరావతి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సబ్ కలెక్టర్, పలువురు ఎంఆర్ఓలు, ఉన్నత స్థాయి అధికారులతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రెవెన్యూ శాఖ అత్యంత కీలకమైనదని, ప్రతి రెవెన్యూ ఉద్యోగి రోజు రోజుకు విజ్ఞానాన్ని పెంపొందించుకుని విధులు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని అన్నారు. సమాజంలో ఏ సంక్షోభం ఎదురైనా తొలుత రెవెన్యూ శాఖ స్పందించి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే కీలకమైనది రెవెన్యూ శాఖ అని, అలాగే దేశంలో ఎన్నికలు నిర్వహించాలంటే కీలక పాత్ర పోషించేది ఒక రెవెన్యూ శాఖని అని పేర్కొన్నారు. జూన్ 20వ తారీఖుని రెవెన్యూ డేగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా రెవెన్యూ డే నిర్వహణకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా రెవెన్యూ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, మా గౌరవ సీసీఎల్ఏ గారికి, ఉన్నతాధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ పక్షాన తెలియజేస్తున్నాం. ఇది ఒక సంబరంగా కాకుండా ఒక బాధ్యతగా ప్రజలకి, రైతులకి, విద్యార్థులకి రెవెన్యూ చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా ఇంకా ఎక్కువగా మెరుగైనటువంటి, వేగవంతమైనటువంటి, పారదర్శకమైనటువంటి పాలన అందించేదానికి పునరంకితమవుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హామీనిస్తా ఉన్నాం. రెవెన్యూ డే శుభాకాంక్షలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగికి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు జూన్ 20 ఈరోజు మనం రెవెన్యూ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ జిల్లా కాకుండా మనం మొత్తం స్టేట్లో ఈరోజు రెవెన్యూ డే సెలబ్రేట్ చేస్తున్నాము. మన జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ మనం ర్యాలీ ఒకటి పెడుతున్నాము. దీని తర్వాత మన కలెక్టరేట్కి ఆనరబుల్ సీసీఎల్ఏ మేడం వస్తున్నారు. అది కాకుండా మన జిల్లాలో ప్రతి ఒక్క రెవెన్యూ ఆఫీస్లో, విలేజ్ నుంచి మండల్, డివిజన్ అన్ని ఆఫీస్లో ఈరోజు రెవెన్యూ డే సెలబ్రేట్ చేస్తున్నాము. దీనికి భాగంగా ఆల్రెడీ రెవెన్యూ స్పోర్ట్స్ అవి కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మంచి పార్టిసిపేషన్ చూసాము. అండ్ మన రెవెన్యూ ఆఫీసర్స్ మాత్రం, అంటే రెవెన్యూ వర్క్ మాత్రం కాకుండా వేరే ఏ పని ఉంటే కూడా రెవెన్యూ ఆఫీసర్సే ముందు ఉంటారు. సో నేను కూడా, అంటే కలెక్టర్స్ అప్పుడు ఓల్డ్ నుంచి ఇప్పుడు వరకు కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ అందరూ కూడా రెవెన్యూ భాగమే. నేను కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క పనికి కూడా రెవెన్యూ ఆఫీసర్సే ముందు ఉంటారు. సో ఈ రోజు మనం రెవెన్యూ డే సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మా ఇక్కడ అయితే మన విఆర్ఏ నుంచి ప్రతి ఒక్క క్యాడర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నాము. డిటీస్, తహసీల్దార్స్, ఇంకా మన రెవెన్యూ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న సన్ సిటీ హోటల్ గ్రాండ్ ఫ్లోర్ లో ఎన్డి రివర్ ఎలక్ట్రిక్ బైక్ షోరూం నూతనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవం సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రివర్ ఈవీ సేల్స్ జనరల్ మేనేజర్ కె వెంకట దినేష్ మాట్లాడుతూ ఈవీ బైక్స్ విభాగంలో దేశంలో టాప్ 10 లో ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో మా స్టోర్స్ ను ప్రారంభిస్తున్నామని, వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. అలాగే ఇండియాలో ఏ ఈవీ స్కూటర్లో లేని విధంగా 55 లీటర్ల లోకబుల్ స్టోరేజ్, 43 లీటర్ల అండర్ ఫీడ్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలు మా స్కూటర్లలో ఉన్నాయన్నారు. ఇది లోకల్ బిజినెస్ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. మంచి సేవలను అందించేందుకు షోరూం ఉన్న ప్రతి ప్రాంతంలో సర్వీస్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వినియోగదారులను అనుకూలమైన ధరల్లో స్కూటర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అనంతరం షోరూం మేనేజింగ్ డైరెక్టర్ మాలేపాటి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ 50,000 కిలోమీటర్ల వారంటీతో ఈవీ స్కూటర్లు విక్రయిస్తున్నామని చెప్పారు. టెస్ట్ డ్రైవ్ ఇచ్చి నచ్చితేనే స్కూటర్ ను కస్టమర్లకు ఇస్తున్నామని, 5 కలర్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విజయవాడ ప్రజలు ఈ షోరూమ్ ను ఆదరించాలని కోరుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు శ్రావణ్ కుమార్. నేను మేనేజింగ్ డైరెక్టర్ రివర్ మొబిలిటీ, శ్రీ లక్ష్మీ మొబిలిటీకి తెనాలి. మాది తెనాలి, బట్ షోరూమ్ విజయవాడలో. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, మన వెహికల్కి వాట్ ఈస్ ద వారంటీ. సో 5 years ఆర్ 50,000 కిలోమీటర్స్ స్టాండర్డ్ వారంటీ చెప్తున్నాము. వన్స్ మీరు 50,000 కిలోమీటర్స్ లేదా 5 years కంప్లీట్ అవుతున్న టైంలో కనుక వస్తే వీ విల్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, దేర్ ఆర్ వెహికల్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ 1.5 to 2 lakhs కిలోమీటర్స్ ఆన్ రోడ్ టెస్టింగ్ జరిగి స్టిల్ అదే బ్యాటరీ వాడుతూ బ్యాటరీ కెపాసిటీలో ఎటువంటి మైనస్ లేకుండా వెహికల్ ఇంకా ఆన్ రోడ్ తిరుగుతుంది. సో ఇప్పుడు Gen 2 మోడల్, త్వరలో Gen 3 మోడల్ కూడా రాబోతుంది. సో దాని అప్డేట్స్ అనేది ఏంటనేది అఫీషియల్ లాంచ్ తర్వాత మేము కూడా బయటికి చెప్తాము. ఇప్పుడు దాన్ని డిస్క్లోజ్ చేయట్లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనకి 5 కలర్స్ ఉన్నాయి. 5 కలర్స్ అవైలబిలిటీలో ఉంది. దేర్ ఇస్ నో వెయిటింగ్ పీరియడ్.
ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అట్లాంటిది కూడా ఏం లేదు. వీ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్టాక్ విత్ హ్యాండ్ అండ్ 2500 రూపీస్ ఇస్ ద బుకింగ్ అమౌంట్. మీరు అది రివర్ వెబ్సైట్లో అయినా చేసుకోవచ్చు, లేదా డోర్ స్టెప్ ఇక్కడికి వచ్చి అయినా చేసుకోవచ్చు. మీరు బుక్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెహికల్స్ డెలివరీ కూడా అవుతుంది. ఆల్రెడీ సర్వీస్ సెంటర్ రెడీ అయింది. మీకు వెహికల్ సర్వీస్ పరంగా రాజకీయాలకు అతీతంగా నిస్వార్థ సేవ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రభుత్వ వెబ్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాల ప్రస్తావన ఉండేలా మిగిలిన సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేసే నాయకులు కార్యకర్తలు ఉన్న పార్టీ టీడీపీ పార్టీ అన్నారు. నిరంతరం ప్రజాసేవ టీడీపీ ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుంటే వైసీపీ పార్టీ రప్పారప్ప తలలు కోస్తా అంటూ అవాకులు చవాకులు పేలుతుండటం సిగ్గుచేటన్నారు. 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలో వేసవి దాహర్ది తీర్చేందుకు టీడీపీ నాయకత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం 60 రోజులు పూర్తయి ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని చలివేంద్రాన్ని దిగ్విజయంగా 60 రోజుల పాటు నిర్వహించిన టీడీపీ నాయకత్వం నిర్వహణకు సహకరించిన స్థానిక పెద్దలు దాతలను అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ నాయకులు కార్యకర్తలు సేవాభావంతో పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని నిరంతరం ప్రజాసేవ అని టీడీపీ నాయకత్వం చెప్పిన మాటని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న డివిజన్ టీడీపీ నాయకత్వాన్ని ప్రశంసించారు. 60 రోజుల పాటు చలివేంద్రాన్ని నిరంతరంగా నిర్వహించి వేసవిలో ప్రజల దాహర్తి తీర్చడం అభినందనీయమని భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. చలివేంద్రం ఏర్పాటుకు టీడీపీ ఎన్నికల కార్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చిన పోలయ్యను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాసేవకు దాతల సహకారం అందించాలని ఈ రోజు చేసే మంచి ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందన్నారు. నిరంతరం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజాసేవ చేస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం తలలు తీస్తాం రప్పారప్ప అంటూ తమ నీచ సంస్కృతిని బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అటువంటి అవాకులు చవాకులు పేలిన వారిపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని, ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి వైసీపీ పార్టీని రప్పారప్పాలాడించారని గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ నాయకుడు గార్లపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం అంటే ప్రజలకు సేవ చేసే పార్టీ అని అన్నారు. గడిచిన 60 రోజులుగా సత్యనారాయణపురం ప్రాంతంలో చలివేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ గత 60 రోజుల నుంచి కూడా అన్ని డివిజన్లో పెద్ద ఎత్తున మా డివిజన్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు అందరి ఆధ్వర్యంలో చలివేంద్రాలు పెట్టాం. మన్ను టెండర్లో ప్రయాణిక ప్రజలందరికీ కూడా దాహార్తిని తీర్చాం. మరి ప్రత్యేకంగా కొన్ని డివిజన్లో మజ్జిగ కేంద్రాలు నిరంతరం కూడా నడిపారు. దాంట్లో 33వ డివిజన్లో సత్యనారాయణపురంలో శివాజీ కేఫ్ దగ్గర డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాళం కోటేశ్వరరావు కానీ, అలాగే కృష్ణప్రసాద్ ప్రధాన కార్యదర్శి, ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమారు, సీనియర్ నాయకులు మరి బడేటి ధర్మారావు, ఇంకా మా మహిళా నాయకురాలు ధనలక్ష్మి కానీ, విజయలక్ష్మి కానీ, రామలక్ష్మి కానీ అందరూ కష్టపడి చిలువేరి సీను వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున 60 రోజులు ప్రజల దాతల సహకారంతో దీనికి స్వచ్ఛందంగా దాతలు ముందుకొచ్చి వాళ్ళే ఏ రోజు మజ్జిగొచ్చి ఆ రోజు మేము ఇస్తామని చెప్పి వాళ్ళ పేరు మీద పెద్ద ఎత్తున 60 రోజుల పాటు నిర్విరామంగా మజ్జిగ పంపిణీని ఈ సత్యనారాయణపురంలో చేసినటువంటి మా పార్టీ నాయకులకి సహకరించినటువంటి స్థానిక పెద్దలందరూ కూడా నియోజకవర్గ శాసనసభ్యుడిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళందరికీ ఇప్పుడే సత్కరించుకొని వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశాం. భవిష్యత్తులో కూడా ఇలాగ ప్రజలకి సేవ చేసే దాంట్లో పెద్దలందరూ కూడా ముందుకు రావాలి. వాళ్ళ శక్తి మించి వాళ్ళ శక్తి కొలది అందరూ కూడా ముందుకొచ్చి సహకరించాలని. ఈ చలివేంద్రాలు ఈ సంవత్సరం ప్రభుత్వ పరంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 21 డివిజన్లో 80 చలివేంద్రాలు పెట్టించాం. అలాగే పార్టీ తరపు నుంచి ప్రతి కోడలిలో చలివేంద్రాలు పెట్టించాం. దాని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులైన శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు వేసవికాలం సందర్భంగా ప్రతి డివిజన్లో కూడా మజ్జిగ మంచినీరు పంపిణీ చేయమన్న వారి ఆదేశాల మేరకు 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో గత 60 రోజులుగా నిర్విరామంగా ఇక్కడ పాదచారులకు, బాటసారులకు, కార్మికులకు, ప్రయాణికులకు అందరికీ కూడా మజ్జిగ మరియు మంచినీరు ప్రతిరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తిగా దాతల సహకారంతో మా నాయకుల ఆదేశాల మేరకు అఖండంగా అద్భుతంగా ఇక్కడ జరిగి ప్రజలతో
మంచి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపట్టిందని మంచి పేరు తెచ్చుకున్న సందర్భంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాకు వెన్నంటి ఉండి ప్రతిరోజు సహకరించిన దాతలకు మాకు చేదోర్పు వార్పుగా ఉండి ఉన్న మా స్థానిక శాసనసభ్యులు శ్రీ ఉమా గారికి డివిజన్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా బడేటి ధర్మారావు గారు వారికి మాకు ప్రతి కార్యక్రమంలో కూడా మాకు వెనకాల ఉండి అడ్వైజులు ఇస్తున్నారు. వారికి ఈ స్థలదాతకి దాతలకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి డివిజన్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ఆరోపణ. కార్మిక హక్కులు కాలరాసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కార్మిక సంఘాల నేతలు మండిపాటు. విజయవాడలో కొత్తగా ఇండి రివర్ ఈవీ బైక్ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు. రాజకీయాలకు అతీతంగా నిస్వార్థ సేవ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వ వెబ్ సెంట్రల్ శాసనసభ్యులు గూండా ఉమామహేశ్వరరావు వెల్లడి. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.